నేను మీకు వివరించే ప్రయత్నం చేశాను. వాటి విషయంలో ఏమన్నా మీకు అనుమానాలు కానీ ఇంకేమన్నా ప్రశ్నలు కానీ ఉన్నట్టయితే ఉన్నవాళ్ళు పోతే కొత్త వాళ్ళు రావాలి కదా బ్రదర్. అంటే టాప్ టు బాటమ్ కాదు రవి, టాప్ టు బాటమ్ బూత్ కమిటీ నుంచి ఇవాళ మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ కమిటీల దాకా అన్ని రద్దయినాయి. కేవలం ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఫంక్షనల్ ఉంటుంది, ఎందుకంటే అది కూడా రీకాన్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది తర్వాత. బట్ ఇప్పుడు ఎందుకు లైవ్ ఉంటుందంటే మేము మెంబర్షిప్ పర్యవేక్షించడానికి స్టేట్ లెవెల్ కమిటీ ఉండాలి కాబట్టి వారందరూ కూడా పర్యవేక్షణకు, అట్లాగే ఎన్నికలు ప్రతి నియోజకవర్గానికి అబ్జర్వర్లను కోఆర్డినేటర్లను కూడా నియమిస్తాం. ఏది మెంబర్షిప్కి కమిటీలకి ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా మరి స్పెషల్గా స్టేట్ పార్టీ నుంచే కోఆర్డినేటర్లను పంపిస్తాం కాబట్టి దానికోసం స్టేట్ కమిటీ ఒకటి లైవ్ ఉంటుంది. మిగతా అన్నీ కూడా రద్దయినాయి. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసుకునే మెంబర్షిప్ కార్యక్రమం, ఆ తర్వాత మళ్ళీ మనకి కమిటీలు, ఆ కమిటీల తర్వాత కొత్త జిల్లా పార్టీ అధ్యక్షులు, దానికి ఒక ఫార్మాట్ ఉంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ నియామకం చేయాలి, ఎవరైనా పోటీ పడదలుచుకుంటే పోటీ పడవచ్చు, ఆ రకంగా ముందుకు పోవాలి. కాబట్టి ఆ ప్రక్రియ మొత్తం సాఫీగా కొనసాగడానికి స్టేట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, పర్యాద కృష్ణమూర్తి గారు, ఎల్ రమణ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా కూర్చొని కొంత వర్క్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి పార్టీ అధ్యక్షులు ఆదేశించడం జరిగింది. ఎస్ఐఆర్ల విషయంలో మేము ఇప్పటికే అప్రమత్తం అయ్యాము. ఎందుకంటే బీహార్ ఎన్నికల సందర్భంగానే మా టీము, నా ఆధ్వర్యంలో మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరం కలిసి మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, 2 ఎలక్షన్ కమిషనర్లను కూడా మేము కలవడం జరిగింది. మా విజ్ఞప్తి మేరకే ఎస్ఐఆర్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా వారు చేశారు. బూత్ లెవెల్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ కూడా నిజంగా చెప్పాలంటే ఇది బీఆర్ఎస్ ఆ రోజు ప్రతిపాదించిందే. ఇక్కడ ప్రతి గ్రామంలో ప్రతి పార్టీకి నాయకత్వం ఉంటుంది, బూత్ లెవెల్లో కూడా ఉంటుంది. కాబట్టి మీరు మాకు అవకాశం ఇవ్వండి, కొత్త చేర్పులు కానీ ఏమైనా డిలీషన్లు కానీ ఉంటే పారదర్శకంగా చేయండి అని చెప్పి మేము ఆ రోజు ఢిల్లీలో పోయి విజ్ఞప్తి చేశాం. దానికి అనుగుణంగా వారు స్పందించారు, అది మార్పు చేశారు. మేము కూడా బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం ఇప్పటికే దాదాపుగా మరి 90 నియోజకవర్గాల్లో పూర్తయింది. ఇక మిగతా ఒక 20-25 నియోజకవర్గాల్లో పూర్తి చేయాలి. అది కూడా రాబోయే 2-3 రోజుల్లో చేస్తాము. చేసి BLA అంటారు బూత్ లెవెల్ ఏజెంట్లు, అఫీషియల్గా BLO ఉంటారు బూత్ లెవెల్ ఆఫీసర్. వారితో సమన్వయం చేసుకుని పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగడానికి మా పార్టీ వైపు నుంచి విజిలెంట్గా ఉండాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు సూచించారు. దానికి అనుగుణంగా ముందుకు నడుస్తాం. రాశి కంటే వాసి ముఖ్యమని నేను అన్నాను. అంటే ఏదో పేరుకి 1,00,000 దాటింది, 2 లక్షలు దాటింది అన్నట్టు కాకుండా చాలా క్వాలిటేటివ్గా పని చేయండి అని చెప్పి మా అధ్యక్షుల వారు సూచించారు. దానికి అనుగుణంగా మా ఆలోచన ఏమి అంటే తప్పకుండా ఎక్కువ ఎంత ఇప్పుడు నాకు రమణ గారికి పోటీ పెట్టుకొని ఆయన 1,00,000 అంటే నేను 1,10,000 అట్లా కాకుండా నిజంగా నికార్స్గా ఎంతైతే మెంబర్షిప్ జరుగుతుందో ఆ పద్ధతుల్లో చేయాలి. ఆ ఎంపిక చేసిన మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే మళ్ళీ కమిటీలో నియమించి క్రియాశీల సభ్యులకి కమిటీలో ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ క్రియాశీల సభ్యులు కమిటీలో ఏర్పాటు చేసుకుంటూ టాప్ టు బాటమ్ అంటే బూత్ లెవెల్ నుంచి స్టేట్ కమిటీ దాకా మళ్ళీ పునర్నిర్మాణం జరగాలి. ఆ డేట్స్ ఏంటి అనేది నేను మీకు తొందరలోనే చెప్తాను. ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ గారు ఈ ప్రిపరేటరీ వర్క్ అంతా మేము చేయాలి, పేపర్ వర్క్, దానికి సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామకము, ఎన్నికల ప్రక్రియ, ఏ విండో ఉండాలి, బుక్స్ ప్రింటింగ్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దానికి కొంత సమయం కావాలి మాకు. అది అయిపోగానే వెంటనే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరో సమావేశం జరుగుతుంది. బట్ ముఖ్యమైన నిర్ణయం ఈరోజు కమిటీలన్నీ రద్దయినాయి కాబట్టి కొత్త కమిటీల ఏర్పాటుకు ఇది మొదటి అడుగు ముందు పడ్డట్టే లెక్క. సభ్యత్వ నమోదు కాదు, కానీ పార్టీకి క్రియాశీలంగా పని చేయండి. ఎమ్మెల్యేలైనా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా మీరు క్రియాశీలంగా పనిచేయకపోతే మాత్రం పార్టీ అన్ని పరిగణలోకి తీసుకుంటుంది. క్రియాశీలంగా ఉండండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, సవ్యంగా పార్టీ ఇచ్చిన టాస్క్లు పూర్తి చేయండి అని చెప్పారు. చెప్పడంతో పాటు పార్టీ అన్ని గమనిస్తుంది, రేపు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటామని కూడా చెప్పారు. ఎక్కడ నాకు తెలిసి మాకు ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకైతే నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్ఏ, ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయమేం కాదు. తేజస్వి సూర్య
వాళ్ళ పార్టీ ఫిలాసఫీ అది కావచ్చు. నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు తేజస్వి సూర్య గారు మాట్లాడితే అందరికంటే ముందు స్పందించింది మా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, దామోదరరావు గారు. వారిద్దరు కూడా వెంటనే ఖండించడమే కాదు, మరి గట్టిగా వారిని నిలదీశారు. అక్కడే పార్లమెంట్లోనే నిలదీసి అడిగారు. నాకు కూడా తేజస్వి సూర్య గారు ఫోన్ చేశారు, బ్రదర్ నేనేదో అన్నాను, తప్పుగా అర్థం చేసుకున్నారు మీ వాళ్ళంటే. లేదండి, మీరు మాట్లాడింది చాలా తప్పు, నాకు ఆయనతో గతంలో పరిచయం ఉంది. ఫోన్ చేస్తే నేను చెప్పాను, చాలా తీవ్రంగా చెప్పాను, మీరు చాలామంది హృదయాలు గాయపరిచేటట్టు మాట్లాడినారు, మీరు మాట్లాడింది చాలా తప్పు, విరమించుకోండి, ఉపసంహరించుకోండి, పద్ధతి కాదు. ఎందుకంటే మాట్లాడొచ్చు, పార్లమెంట్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో మాట్లాడొచ్చు, కానీ మీరు చేసింది చాలా తప్పు, మీరు చేసిన కామెంట్ కూడా తప్పు. ఇది మీ పార్టీ అభిప్రాయమా వ్యక్తిగత అభిప్రాయమా నాకు తెలియదు, బట్ మీరు మాట్లాడింది మాత్రం అస్సలు కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా గట్టిగా చెప్పాను. అల్టిమేట్గా మేము ఖండించిన తర్వాతనే ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. నా ఉద్దేశం అది కాదు, ఇది కాదు, కాంగ్రెస్ని నిలదీయడం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి మాత్రం పక్కా, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కనుక లోక్సభలో ఉండింటే తేజస్వి సూర్య ఈ పనికిమాలిన మాట మాట్లాడంగానే మా వాళ్ళు కస్సుమని లేచేటోళ్ళు, వెంటనే తెలంగాణ ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేటోళ్ళు. కానీ ఇవాళ ఉత్సవ విగ్రహాలుగా 8+8 = 0 ఫర్ తెలంగాణ అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి గురించి సమావేశంలో చర్చ జరిగింది. చీఫ్ మినిస్టర్ గారికి నా రిక్వెస్టు, మీరు చీఫ్ మినిస్టర్, చీప్ మాటలు మాట్లాడటం బాగుండదు. ఎందుకంటే మీరు ఒక చీఫ్ మినిస్టర్గా మాట్లాడితే, ఏదైనా విధానపరమైన విషయం మీద మాట్లాడితే ప్రధాన ప్రతిపక్షంగా మేము స్పందిస్తాం, మాట్లాడతాం, మీకు జవాబిస్తాం. మీకు విషయం మాట్లాడే తెలివి లేదు. ఎంతసేపు విషయం జిమ్మడం, పర్సనల్గా దూషణలు, పర్సనల్గా గలీజ్ మాటలు తప్ప రేవంత్ రెడ్డి గారికి ఇంకోటి రాదు. వారిని నేను అడిగేది ఏమంటే ఒకటి, ఇవాళ వాస్తవం ఏమంటే ఎక్స్పైరీ అయిపోయిందని మాట్లాడుతున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ చెతికిలబడి ఇప్పటికీ ఎన్నేళ్ళు అయిందండి? 12 ఏళ్ళ 13 ఏళ్ళ? అప్పటి నుంచి ఇప్పటివరకు లేవలేకపోతున్నది. ముందు వాళ్ళ స్థాయి, వాళ్ళ